మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. నా కొత్త కవితల పుస్తకం చేతికొచ్చిందండి. ఇదే కొల్లేటి కలలు. ఇది నా 14వ కవితా సంపుటి. ఈ పుస్తకంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ అన్ని ప్రత్యేకతల కంటే ఒక ముఖ్యమైన ప్రత్యేకత అమ్మ కవితలు. ఈ అమ్మ కవితల గురించి ముచ్చటించడానికి నేను ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను. ఈవిడ మా అమ్మగారు, పేరు దుర్గాంబ. నాన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చనిపోయారు. ఆ తర్వాత అమ్మతో ఎక్కువగా గడిపేటటువంటి సమయం చిక్కింది. సో అమ్మను చూసినప్పుడల్లా ప్రతి కదలికలోనూ సహజంగా నేను కవిని కాబట్టి కవితలే వచ్చాయి. అమ్మ మీద మొదటి నుంచి చాలా కవితా సంకలనాల్లో చాలా కవితలు ఉన్నాయి, కానీ అమ్మ నా దగ్గరకు వచ్చి చాలా రోజులు ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు చిన్న చిన్న కవితలు 18 కవితలు రాసినవి ఇటీవల. అవన్నీ కలిపి అమ్మ కవితలని ఇదిగో ఈ పుస్తకంలో వేశాను. అమ్మను కూడా పరిచయం చేద్దామని, అమ్మ నోటితో కూడా ఒక కవిత వినిపిద్దామని. అయితే అమ్మ వినిపించే ముందు ఒక కవిత నేను మీకు వినిపిస్తా. ఈ అమ్మ కవితలు, ఇది ప్రత్యేక శీర్షిక. ఇందులో మొదటి కవిత, నాన్న వెళ్ళిపోయాక అమ్మను తీసుకొచ్చినప్పుడు అమ్మ ఆరోగ్యం కొంచెం దెబ్బతిని ఉంది. ఎందుకంటే మానసికంగా కూడా మనిషి నాన్న లేకపోవడంతో దెబ్బతింది కాబట్టి అప్పుడు రాసినటువంటి కవిత ఇది. ముడతలు పడ్డ చెట్టు. ఈ కవిత వినండి, తర్వాత అమ్మ నోటితో ఒక చిన్న కవిత విందురు కానీ. ముడతలు పడ్డ చెట్టు. అమ్మ ఒళ్ళంతా ముడతలు కూడా ముద్దొస్తున్నాయి. అవి నన్ను తన చేతులతో ఊపిన చీర ఉయ్యాల మడతల్లా ఉన్నాయి. అమ్మను నేను తొలిసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ శైశవ చైతన్యంలో పిగిలిన రంగుల్లో ఒదిగిన బొమ్మను ఊహించుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ అమ్మ ఆ బొమ్మ నుంచి ప్రవహించిన నీడ మాత్రమే అనుకుంటున్నాను. ఈ శూన్య కుడ్యాల మీది గడియారాలు చెప్పే ముసలి కబుర్లు నేను నమ్మను. కాలం కప్పిన రంగుల పొరల దుప్పటి లాంటి చర్మంలో అమ్మ వరుడు లేని ఒక జీవనానంతర పరిణయానికి ముస్తాబైన వధువులా ఉంది. గాజుగోడల గదిలో నిద్రలాంటి మెలకువలో ఉంది అమ్మ. తలుపు తట్టాలంటే ఊపిరంతా బిగబట్టాలి. అమ్మ నవ్వుతుంది మరి. బిడ్డల్ని తనలోంచి ఈ లోకంలోకి తెచ్చినప్పుడు లోకం ఊపిరంతా తానే ఒగ్గబట్టిన ప్రాణాంతక క్షణాల పసిపాప నవ్వు అది. భర్త, పిల్లలు, సంసారం, దారంతా రక్తంతో పాటు రాల్చుకున్న వసంతాలు ఎంత వాడినా అమ్మ పండుటాకులా నవ్వుతున్న పచ్చని వనమే. మనకు వినపడదు కానీ అమ్మ మనసులో జ్ఞాపకాల అలల శబ్దం, మూలపడిన పియానో పెట్టెలో కదులుతున్న చేపపిల్లల సంగీతం. నదిలాంటి అమ్మ ఇప్పుడు నడవలేకపోతోంది. అమ్మ చేతికి ఊతకర్ర కోసం చెట్టుగా మారిపోమ్మని రోజు కలల్లో నా దేహాన్ని పాతుకుంటున్నాను. ఇది మిత్రులారా. సో ఇలా 18 కవితలు చిన్న చిన్నవి. ఇది ఇప్పుడు చదివింది కొంచెం పెద్దది, కానీ ఇంకా అన్నీ చిన్న చిన్న కవితలే ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ 2 ముక్కలు మీతో ముచ్చటించి ఒక చిన్న కవిత మీకు వినిపిస్తుంది. అమ్మ, ప్రమో టాక్స్ ప్రేక్షకులు నమస్తే అండి. గట్టిగా చెప్పు. మా ప్రసాద్ మూర్తి మా పెద్ద అబ్బాయి అండి. మా పెద్ద అబ్బాయికి చదువు అన్నా, ఒక కవితలు రాయటం అన్నా చాలా ఇష్టం. అలాగే అందరికీ ప్రేమను పంచడం కూడా చాలా ఇష్టం ఆయనకి. అది ఎలాగంటే వాళ్ళ అమ్మ అమ్మ అంటే చాలా ప్రాణం. అలాగే అందరికీ ఈ కవితలు అంత ప్రేమ కలవాడికి, అంత ప్రేమలు ఉన్న వాళ్ళకే ఈ కవితలు రాయటం, ఈ కవితలు చదవటం కూడా చాలా ఇష్టం. అటువంటిది ఇలాగే చిన్న కవిత నేను చదివి వినిపిస్తాను. ఇది చదువు. కవిత పేరేంటి? పూజ గది అమ్మ. పూజ గది అమ్మ కవిత పేరు. నాన్న వచ్చినప్పుడల్లా పూజ గది లేదు, ఒక దేవుడు బొమ్మ లేదని చిరాకు పడేవాడు.
ఇప్పుడు మా ఇంట్లో అమ్మ ఒకటే ఉంది కదా, అమ్మ గదే మాకు ఇక పూజ గది అంటాడు మా అబ్బాయి. అంటాడు మా అబ్బాయి అని చివర జోడించింది మా అమ్మ. ఇదా ఆ. ఇలా ఇలాంటి కొడుకుని కంటం చాలా అదృష్టమని భావిస్తున్నాను. ఇలా ఇలాగే మీ అందరూ కూడా ఇలాగే అందరికీ కూడా ప్రేమను పంచుతారని నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదండి కొల్లేటి కళల పుస్తకంలో అమ్మ కవితల ప్రత్యేకత. అమ్మ కొంచెం భావోద్విగ్నతకు గురైంది. సరే, అందరు అమ్మలు అంతే కదా. థ్యాంక్ యూ. ఈ పుస్తకం కావాలనుకునేటటువంటి వాళ్ళు అమెజాన్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.